ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై మాస ఫలితాలనేవి తప్పకుండా మీరు గోచార ఫలితాలని 40-50% వరకు మాత్రమే స్వీకరించి జన్మజాతక ఫలితాలని 90% అనువయించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి మాసం కూడా మనం చెప్పుకునేటువంటి ముందు మాటలు, ప్రతి ఇంటిలో కూడా తల్లిదండ్రులని గౌరవించే ప్రయత్నాన్ని చేయండి. అనవసరపు ప్రేమ కలాపాలలో మునిగి తేలి చదువుని సమయాన్ని వ్యర్థము చేసుకోకండి. రెండవది, ప్రతి తల్లిదండ్రులు పిల్లల కోసం వారి జీవితాలని ఎంతో త్యాగం చేసే అవకాశం, ఎంతో కష్టనష్టాలకు వచ్చి మీ ఉన్నతి కొరకు తాపత్రయపడుతుంటారు. అటువంటి విషయాన్ని మీరు గమనించకుండా తల్లిదండ్రులను ఏమార్చి చండాలమైనటువంటి పనులలో ఉండి వారి మనసుల్ని, ఆ మనుషుల్ని చంపే ప్రయత్నం చేయకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ధనం సంపాదించే విషయంలో లంచాలు పుచ్చుకోవడం ఇవన్నీ కూడా ఎక్కువ చెప్తుంటాను నేను. అవి మన పిల్లలకి శాపాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. ఒక్కొక్కసారి అధికమైనటువంటి వ్యయము కూడా మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి అవసర నిమిత్తము ఖర్చు, అలాగే అవసర నిమిత్తం మాట, తల్లిదండ్రులతో సఖ్యము మాత్రమే ఉంచుకొని మన జీవన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తే అద్భుతాన్ని మనం సృష్టించవచ్చు. కాబట్టి మీరందరూ విషయం తెలుసుకొని ముందడుగు వేస్తారని, జీవితంలో అత్యుత్తమ స్థాయి శుభయోగాలు పొందుకుంటారని కోరుకుంటూ, ప్రతినిత్యం దైవనామస్మరణ, ప్రతినిత్యము దేవాలయ సందర్శన చేసిన వారికి సమస్త శుభయోగాలు ఉంటాయి. ఇందులో సందేహం లేదు. ప్రతిరోజు వెళ్ళాల్సింది మన గుడికి. వారానికి 2 రోజులు 3 రోజులు కాదు, ప్రతి నిత్యము మీ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ ఎటువైపు వెళ్తున్నా సరే తప్పకుండా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మీ కార్యక్రమానికి వెళ్ళండి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకొని ఈ మాసంలో ప్రతి మాసంలో కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. జూలై మాసంలో తులారాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? మొదటి 3 వారంలో వీరికి అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు కనబడుతున్నాయి. 4వ వారంలో సామాన్య ఫలితాలు గోచిస్తున్నాయి. ముందుగా మనం సామాన్య ఫలితాలు చెప్పుకుందాం. అనవసరపు వివాదాల్లోకి వెళ్ళకండి. ఈ బంధుత్వాల గురించి, వివాహం గురించి అనవసర చర్చలు చేయకండి. అలాగే పూచికత్తుగా సంతకాలు చేయకండి. ముఖ్యంగా ఈ దర్శక నిర్మాతలు, నటీనటులు కొత్త సినిమా నిర్మాణ ప్రారంభం కానీ లేదా విడుదల కానీ చేయకపోవడం మంచిది. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. రాత్రి వేళల్లో ప్రయాణం అంతగా మంచిది కాదు, ఎందుకంటే కదా వర్షాకాలం కదా, వర్షాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా స్టార్ట్ అయింది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. రాత్రిపూట ప్రయాణం కన్నా పగటిపూట ప్రయాణం మంచిది. మరి మొదటి 3 వారాలు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. విద్యార్థికి అద్భుతమైన విద్యాలాభం. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో, లేదంటే ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయం ఖాయము. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, వివాదాలన్నిటికీ దూరంగా ఉండగలిగే అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభం. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట దిగుబడి. ప్రకృతి మీకు అనుకూలవంతంగా మారబోతోంది. రైతులు దాన్ని సద్వినియోగం చేసుకోండి. నేల ఎర్రలు చాచిన తర్వాత బాధపడే కన్నా సమృద్ధి నీరు వస్తున్నప్పుడు దాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు బ్రహ్మాండమైన పంట పండుతుంది, బంగారం పండుతుంది. సేంద్రియ ఎరువులు వేస్తే ఈ సంవత్సరంలో మీకు పంట కింద తక్కువ వచ్చిన 2వ పంటలో రేటు డబల్ వస్తుంది. మీకు చెప్పండి, దేరుగా చెప్పండి, సేంద్రియ ఎరువులు వేసిన పంట ఇది. 100 రూపాయలు వస్తూ ఉంటే 200 రూపాయలకు అమ్ముతున్నా. ఇది సేంద్రియ ఎరువులు వేసింది, ఇది నాణ్యమైనది, అత్యుత్తమ నాణ్యమైనది అని చెప్పి మనం ధనం సంపాదించుకోవచ్చు.
రైతులు బ్రహ్మాండంగా కోటీశ్వరులు అవ్వచ్చు, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ సేంద్రియులు వాడండి, తద్వారా అనుకూలం ఉంటుంది. రైతులకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు, అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం కూడా బలం కనపడుతుంది. ధనవృద్ధి, కార్యసిద్ధి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, విద్యుత్ సంబంధించినటువంటి వాహక వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు పొందుకునే అవకాశం, వివాహాది నిశ్చయితాంబులాది అనుకూలతలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన లాభం, ఆనందకరమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యుత్తమ శుభయోగాలు ఉంటాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగం, ధనయోగం, శుభకర సంతానం, పిల్లల వల్ల కూడా మంచి గౌరవాన్ని పొందుకోవడం, విదేశాల్లో స్థిర నివాసం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు లాభం, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందకరమైన శుభ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.